హన్మకొండ జిల్లా పరకాల సిఎస్ఐ పాఠశాలలో 1984 నుండి 85లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం హనుమకొండ 100 ఫీట్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకుని వారి జీవన స్థితిగతులు ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను మరియు పాఠశాల సిబ్బందిని పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు విద్యను బోధించిన గురువులకు జీవితాంతం రుణపడి ఉంటామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇలాగ మనం అందరం కలుసుకొని ఉండగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడి యొక్క సుదీర్ఘమైనటువంటి కార్యములు జరిగినట్లు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నేను ప్రత్యేకముగా 1967వ సంవత్సరం పరకాలకు మిషనరీగా వచ్చాను. అప్పటి నుంచి మెల్లమెల్లగా కార్యక్రమంలో పాల్గొని ప్రైమరీ పాఠశాలను హై స్కూల్ పాఠశాలగా తీర్చిదిద్ది అనేక మందిని దేవుని తట్టును ఆకర్షించుకున్నట్టు అనేక మంది పూర్వ విద్యార్థులు పెద్ద పెద్ద హోదాలో ఉండటకు వీలైనదని అందులో ఒక మాట ఒక చరిత్ర ఏంటిదంటే అందరికంటే ఒక పెద్ద పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ సంజీవరావు గారు అనేక మందిని నడిపించినటువంటి మిషనరీ కార్యక్రమాలు ముందుకు సాగడానికి ఇప్పుడు చేరి ఉన్న మనం అందరం కూడా తీర్మానం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు